నమస్తే, నా పేరు ఉప్పల ప్రసాదరావు అండి. ఘంటసాలపాలెం గ్రామం, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా. గత 40 ఏళ్ల నుంచి వ్యవసాయ అనుబంధంగా పశుపోషణ చేపట్టానండి. ఈ రెండింటి యొక్క అనుబంధం చాలా బాగుంది. మాకు కృష్ణా డెల్టానండి. డెల్టా కనుక మొదటి పంట వరి వేయాల్సిందే, వరి వేస్తాం. తర్వాత రెండో పంట అపరాలండి, అపరాలు పండిస్తాం. అంటే మినుములు, పెసలు పండిస్తామండి. ఈ మినుములో కాడ, ఈ వరిలో కాడ కొత్త రకాలు వేస్తా, దిగుబడులు పొందుతా. తోటి రైతులు కాడ మంచి కొత్త వెరైటీలు ఇచ్చి వాళ్ళ మనల్ని కాడ పొందుతా ముందుకెళ్తున్నామండి. వ్యవసాయంతో పాటు, వ్యవసాయానికి అనుబంధంగా ఈ పశుపోషణ బాగుంటుందని, ఈ వ్యవసాయంతో పాటు ఈ పశువులు కూడా పెంచుకుంటే మన ఆదాయం పెంచుకోవచ్చని, ఈ మన రైతు బిడ్డలు ఈ ఉండ వనరులను వదిలిపెట్టుకుని బానిస బతుకులకి, పట్టణాలకి 5,000కి 10,000కి జీతాలకు పరిగెత్తుతున్నారు. తోటి రైతులకి ఈ రంగంపై కష్టపడి పరిజ్ఞానంతో పనిచేస్తే ముందుకెళ్లొచ్చని మాటలతో కాదు, చేతల్లో చూపించాలి. కొంతమందికైనా ఆదర్శంగా ఉండాలి. ఈ రంగంలో కూడా ముందుకెళ్లొచ్చని మా చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో నేను ఒక 42 ఏళ్ల నుంచి ఈ వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపట్టి ఇటు వ్యవసాయం బాగుంటుందండి. ఈ పశువులు ఉండటం వల్ల ఈ ఎరువులు పుష్కలంగా పొలాలకు వెళ్ళి మనకి ఎరువుల ఖర్చు బాగా తగ్గి సేంద్రియం వ్యవసాయం చేయగలుగుతున్నాం. మంచి ఆహారాలని చాలా మందికి అందిస్తున్నాం. అది కూడా ఎంతో గర్వకారణంగా ఉందండి. అలాగే మనకి ఈ పశువులకు కూడా వ్యవసాయం నుంచి మంచి మేతలు, సేంద్రియ ఉత్పత్తుల నుంచి వచ్చినటువంటి గ్రాసాలు ఈ కాడ మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఐక్యలో 2 పశువులతో ప్రారంభించానండి. ఈ రోజు ఆవులు ఒక 50, గేదెలు ఒక 200 దాకా ఉన్నాయండి. ఈ 250 కాడ మన దొడ్లోనే పుట్టి పెరిగినాయి. ఈ మందను పెంచుకున్నామండి. వీటికి దానాలో ఖర్చు తక్కువలో మంచి పోషక విలువ కలిగిన దానాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉలవచారు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి ఉలవలు ఎక్కువగా వాడతాం. అలాగే తౌడు, గోధుమ తౌడు, పత్తి పిండి ఈ మార్కెట్ లో ఏ టైంలో ఏ పంటలు చౌకగా వస్తున్నాయో వాటి నుంచి ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ నిష్పత్తి చూసుకుంటా ఈ తక్కువ దానాలో ఖర్చులతో దానా ఏర్పాటు చేసుకుంటాం. అలాగే తక్కువ మంది లేబర్ తో మనం వీటిని పోషణ చేయాలనే ఉద్దేశంతో ఈ లోఫింగ్ అండి, ఇది స్వేచ్ఛగా వదిలేస్తాం. ఈ పద్ధతిలో జూలై, ఆగస్టు వరకు మనం పేడ రోజు తీయాల్సిన పని లేదు. పేడ మనం ఎప్పటికప్పుడు మనం ఏ జేసీపీల ద్వారా ట్రక్కుల్లో లోడ్ చేసుకుని పొలాల్లో తోలుకోవచ్చు. కనుక రోజు పేడ తీసే పని లేదు, నీళ్లు పెట్టే పని లేదు. మేతల కాడ తక్కువ ఖర్చుతో మనం మేతలు సమకూర్చుకుని మనం తక్కువ లేబర్తో ఎక్కువ పశువుని పెంచుకోవచ్చు. కనుక ఈ పద్ధతిలో పశువు కాడ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనం కట్టేస్తే 3 సార్లు 2 సార్లే నీళ్లు పెడతాం. ఈ పద్ధతిలో పశువు దానికి ఇష్టం వచ్చినప్పుడల్లా, అంటే గంటకి నీరు తీసుకుంటుంది. అలాగే మేత కాడ దానికి ఇష్టమైనప్పుడు తీసుకుంటుంది. ఫ్రీడమ్ గా, స్వేచ్ఛగా ఉండటం వల్ల అటు ఆరోగ్యం కాడ ఎంతో మెరుగ్గా ఉంటుంది. కనుక రైతులు కాడ ఈ పద్ధతిని అనుసరించి తక్కువ ఖర్చుల్లో మీ కొండ వనరులని పెట్టుకుని కొంచెం లోఫింగ్ ఏరియా వదులుకుని పశువులు కాడ ఒక షెడ్, కొంచెం ఖాళీ స్థలం పెట్టుకుని ఇట్లా చేసుకుంటే చాలా ఖర్చులు తగ్గుతాయి. అవి కాడ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండి మనకి ఎంతో ఆదాయం వస్తుందండి. ఒకప్పుడు దేశీయ ఆవుల నుంచి ఈ సంకర జాతి అంటే జెర్సీ, హోలిస్టిన్, హెచ్ఎఫ్ లాంటి జాతులు అభివృద్ధి చేశామండి. రాను ఈ గిరికి మంచి డిమాండ్ రావడంలో మళ్ళీ గిరి జాతి అభివృద్ధి చేయాలని, గిరి ఆంబోతుని మంచి తాళసారగలటువంటి
తల్లి నుంచి పుట్టినటువంటి గిరి ఆంబోతుని సేకరించి ఇప్పుడు ఈ క్రాస్ బ్రీడ్ వాటితో దాంతో క్రాస్ చేస్తున్నామండి. ఇప్పుడు మంచి గిరి లక్షణాలు గల దూడలు పుడతా ఉన్నాయి. ఈ పాలసార బాగుంటుంది, పాలకి డిమాండ్ ఉంటుంది. వాళ్ళ మార్కెట్లో కూడా ఈ గిరావులకి డిమాండ్ ఉండటం వల్ల ఈ అభివృద్ధి చేపట్టామండి. మొత్తం 250 పశువుల్లో 80 ఎప్పుడు చూడుతూ ఉంటాయండి, 80 పాడితూ ఉంటాయి. 80 పడ్లు కానీ ఈ పెరిగే శాలితీలు ఉంటాయి. అలా మొత్తం ఒక 80 పాడి పశువుల్లో ఒక 20 ఆవులు ఉంటాయి, ఒక 60 గేదెలు ఉంటాయి. వీటి నుంచి రోజు యావరేజ్ 8 నుంచి సరాసరి దిగుబడి 8 నుంచి 10 లీటర్ల దాకా వస్తుందండి. పాలు కూడా మనం వీలైనంత వరకు మంచి ధరకి వచ్చేటట్టు చూసుకోవాలి. మేమైతే ఇక్కడ స్వీట్ షాపులు ఉన్నాయి. మాకు చలపల్లి ఒక 10 కిలోమీటర్ల దూరంలో చలపల్లి అనే పట్టణం ఉంది. అక్కడ స్వీట్ షాపులకి ఇస్తాం పాలు. ఇక్కడ మామూలుగా కూడా లోకల్స్ సేల్స్ బాగా ఎక్కువగా జరుగుతుందండి. బాగా బయట కూడా లోకల్ సేల్స్ అమ్ముతాం. 70 రూపాయలు చేసే లీటర్. మళ్ళీ మిగిలిన పాలు ఏమైనా ఉంటే విజయ డైరీ, విజయ మిల్క్ యూనియన్ వాళ్ళకి మనం ఓన్ గా డైరెక్ట్ గా పంపిస్తామండి. ఇక్కడ ఏంటంటే మన ఫ్యాట్ మనకే వస్తుంది. కొంచెం మనకి కాటాలు ఈ రేట్లో కూడా కలిసి రావడం వల్ల మన పాలకు కూడా కొంచెం గిట్టుబాటు ధర కనబడుతుందండి. ఈ మొదట్లో ఈ ఒక వ్యవసాయం చేసేవాడినండి. 2001, 2002, 2003 బాగా డ్రాట్ వచ్చిందండి. 3 ఏళ్ళు అసలు పంటలు పండ్ల, కాలువలు రాలా, వర్షాలు పడలా, పంటల నుంచి వచ్చే ఆదాయం లేదు. అప్పుడు ఆ టైంలో ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయానికి అనుబంధమైన రంగాలు పెట్టాలని ఆలోచనతో ఈ మేకల గురించి పుస్తకాల్లో చదివానండి. ఈ బ్లాక్ బెంగాల్ బాగా మన వాతావరణానికి అనుకూలమైనవి చదివి బెంగాల్ నుంచి ఒక 3 మేకలు తెప్పించాను. ఫస్ట్ లో ఆ బెంగాల్ మేకలు ఏమైనా అంటే చాలా చిన్న సైజు మేకలు. అవి మన వాతావరణ పరిస్థితులు బాగా అనుకూలంగానే ఉన్నాయి, కానీ మాంసం దిగుబడేది బాగా తక్కువ అండి. దాంట్లో తర్వాత ఏమైందంటే ఈ సందనా బ్రదర్స్ వాళ్ళతో పరిచయం అయింది. వాళ్ళు సూర్తి అనే జాతిని పెంచుతున్నారండి. అగ్గిలో గ్రేజింగ్ వెళ్ళలేవు, మన వాతావరణ పరిస్థితులు అంత తట్టుకోనే కాదు. ఆయన సైజు బాగా ఉండేది. సరే ఆ పోతో సంకలనం చేశానండి. ఇది స్ఫూర్తి పోతో సంకలనం చేసిన తర్వాత ప్రతి మేకలో మంచి సైజులు వచ్చినాయి. పునరుత్పత్తి బాగుంది. మన వాతావరణ పరిస్థితులు కూడా బాగా తట్టుకుంటా ఉన్నాయి. ఈ స్ఫూర్తికిను బ్లాక్ బెంగాల్ కి సంకలనం చేసిన మేకలండి. వీటిలో మంచి లక్షణాలు ఏంటంటే ఈ స్టాల్ ఫీడింగ్ కి బాగా అనుకూలమైనది. ఇప్పుడు మన దేశవాళీ మేకలకు మళ్ళీ చెట్లు మడి తిప్పి ఆకులే మేపాల్సిన పని లేదు. ఏ రకమైన మేతలైనా తినేసి పొట్ట నింపేసుకుంటాయి. ఏదైనా వర్షంగా ఉండి ఏదైనా వర్కర్స్ ఇబ్బందిగా ఉన్నా కానీ షెడ్లో పెట్టి పెంచుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇలా షెడ్ కొంచెం లోఫింగ్ పెట్టి కొంచెం దానాలు పెట్టుకుంటా మేతగా ఏర్పాటు చేసుకుంటే వీటిని స్టాల్ ఫీడింగ్ షెడ్ లో పెట్టి పెంచుకోవచ్చు అండి. ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గుతుంది మనకి. ఈ మేకలు సంవత్సరానికి 2 ఈతలు ఎంతాయండి. ప్రతి సంవత్సరం 2 ఈతలు ఎంతాయి, 2-3 పిల్లలను పెడతాయి. వీటిలో పునరుత్పత్తి బాగా ఎక్కువ ఉంటుంది మన దేశవాళీ మేకల కంటే. ఇవాళ వీటికి కూడా మంచి డిమాండ్ ఉందండి. మేకలకి ఇవాళ మంచి డిమాండ్ ఉంది. ఈ పెంచుకోవడం కోసం ఈ చాలా మంది ముందుకు వస్తున్నారు. మనం ఈ 4 ఆడపిల్లలు ఒక పోతు పిల్ల కావాలని చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి అమ్ముకుంటా మంచి ఆదాయం. అంటే ఇవాళ పశువులు ఉన్నాయండి, పెట్టుబడి ఎక్కువ. వాళ్ళ గ్యాన కొనాలంటే 1,00,000 రూపాయలు పెట్టాలి. అది కట్టకపోతే 25,000 చేయదు. దాంట్లో నష్టాలు ఎక్కువ. దీంట్లో అలాంటి నష్టాలు ఉండవు. ఒకవేళ ఏదైనా కట్టపోయినా కానీ అది మాంసానికైనా మంచి డిమాండ్ ఉంది. ఇవాళ ఈ పౌల్ట్రీ కంటే అన్నిటికంటే కూడా ఇవాళ మాంసానికి బాగా డిమాండ్ వస్తుందండి. మేక మాంసానికి ఏంటంటే ఆకులు తింటాయి, మంచి ఆరోగ్యంగా ఉంటాయి అని. ఈ కోళ్ళకి రకరకాల డిసీజులు వస్తూ ఉంటాయి, వైరస్లు వస్తూ ఉంటాయి, యాంటీబయాటిక్లు బాగా చేస్తున్నారు అని అపోహ వచ్చి ఇవాళ పౌల్ట్రీ కంటే కూడా చికెన్ వీటికంటే కాడ ఈ మటన్ కి మంచి డిమాండ్ వస్తుందండి. ఈ రైతులు కాడ వ్యవసాయానికి అనుబంధంగా కొద్దిపాటి వనరులతో చక్కగా వీటిని మనం పెంచుకోవచ్చు అండి. ఇది మంచి లాభాన్ని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో మనం మంచి ఆదాయం, నికరమైన ఆదాయం తీసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో భాగంగా ఈ పశువులు, ఈ మేకలతో పాటు ఈ కోళ్ళ కాడ పెంచుతామండి. గతంలో అయితే నాటుకోళ్ళను పెంచేవాళ్ళం. వాటిని
ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉండి ఈ షెడ్ లో పెంచాలనిపించి ఆ నాటుకోళ్ళు పెంచితే గిట్టుబాటు కాదని ఈ అసలీ జాతి కోళ్ళు ఈ బ్రీడ్ డెవలప్ చేస్తున్నామండి. ఈ మొత్తం 100 పైన ఉన్నాయి. ఈ పెట్టలు కానీ పుంజులు కానీ పిల్లలు కానీ మంచి లాభసాటిగానే ఉందండి. మెయిన్ రాగులు ఈ ధాన్యం ఈ దాన కింద వాడతామండి. నాన్నగారు ఆయుర్వేదం వెటర్నరీ ప్రాక్టీషనర్ అండి. ఆయన జీవితకాలం మూగజీవాలకి ఉచితంగా సేవ చేసేవాడు. ఆయన ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, డాక్టర్లు వారి సలహాలు నా అభివృద్ధికి కారణంగా భావిస్తున్నానండి.